వెలుగు వెనక తప్పనిసరిగా ఒక నీడ ఉన్నట్టుగా ఒక నిజం వెనక అనేక రకాల అపోహలు రాజ్యం వెళ్తూ ఉంటాయి. మిగతా వాటి విషయం ఎలాగున్నా కానీ ఈ మెడిసిన్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి అపోహలు చాలా ప్రమాదం. కాబట్టి ఏది అపోహ, ఏది నిజం అనేది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిని చాలా రకాల అపోహలు పట్టి పీడిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన యథార్థాలు తెలుసుకోవటం అవసరం. దీన్ని యథార్థ జ్ఞానం అంటుంది ఆయుర్వేదం. ఇలాంటి ఈ ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు ఏమిటి, నిజానిజాలు ఏమిటి అనేది తెలుసుకోవటం అవసరం. చూడండి, తడి జుట్టుతోటి బయటికి వెళ్తే జలుబు చేస్తుంది, గోళ్ళు వెంట్రుకలు మనిషి చనిపోయినా పెరుగుతూ ఉంటాయి, చాక్లెట్లు తింటే ముటిమలు వస్తాయి, ఇలాంటి అనేక రకాల వాక్యాలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మన జీవితంలో ఇవి సాధారణమైన మాటల కింద మారిపోయాయి. చాలామందికి మామూలుగా వాళ్ళు అక్షరాభ్యాసం చేసే సమయంలోనే ఏబిసిలు నేర్చుకునే ముందే టీవీ దగ్గర కూర్చుంటే కళ్ళు పాడైపోతాయని ఇలా చాలా రకాల వింటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది కంప్యూటర్ల ముందు పనిచేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకోవాలి. అలాగే నిజానికి అనేక రకాల అంశాలు మనకి వేళ్ళూను కొనిపోయి ఉన్నాయి. వీటికి సంబంధించిన యథార్థ జ్ఞానం తెలుసుకోవటం కూడా అవసరం. మరి ఏమిటివి, ఈ అపోహలేనా నిజాలా? వీటికి సంబంధించి మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనేక రకాల విషయాలను నమ్ముతూ ఉంటారు. ఒక 10 రకాల ఇలాంటి విషయాల గురించి వీటిని తెలుసుకుందాం. వీటి వెనక ఉండేటువంటి సైంటిఫిక్ రీజనింగ్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద దృక్పథం కూడా మనం తెలుసుకుందాం. షేవింగ్ చేయటం వల్ల వెంట్రుకలు మందంగా వేగంగా పెరుగుతాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు గమనించారా? ఎప్పుడైనా షేవింగ్ చేస్తే వెంట్రుకలు మందంగా నల్లగా పెరుగుతాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇదే కనుక నిజం అనుకోండి, ప్రపంచంలో ఎవరికి బట్టతలు అనేది ఉండదు కదా. షేవింగ్ అనేది వెంట్రుకలను పైభాగంలో మాత్రమే కత్తిరించడం. అంటే వెంట్రుకలు మొదలు అలాగే ఉంటుంది. మనం ఒక తాడుని కత్తిరించినట్టుగా మీరు ఊహించుకోండి. వెంట్రుకలు సహజంగా ఆ చివర్లకు సన్నగా ఉంటాయి, అందరికీ తెలిసిందే. వాటిని కత్తిరించినప్పుడు ఆ చివర్లు చదునుగా కొంచెం మందంగా కనిపిస్తాయి. అందుకే కొత్తగా పెరిగేటటువంటి ఈ వెంట్రుకలు మందంగా కనిపిస్తాయి. అంతేగాని షేవింగ్ చేయటం వల్ల ఈ వెంట్రుకలు నిజంగా మందంగా లేదా వేగంగా పెరగవు. ఆయుర్వేదంలో కేశ సంరక్షణ, ఈ కేరు అంటే జుట్టుకు సంబంధించినటువంటి కేర్ అనేది త్రిదోష సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ముడిపడి ఉంటుంది. వెంట్రుకల తాలూకు ఆరోగ్యం అనేది శరీరంలో వాతపిత్త కఫ దోషాల సమతుల్యత అంటే బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. షేవింగ్ లాంటి ఆ ఎక్స్టర్నల్ బాహ్య ప్రక్రియలు వెంట్రుకల మూలాల్ని ప్రభావితం చేయవు. కాబట్టి వెంట్రుకల పెరుగుదల, వాటి నాణ్యత, క్వాలిటీ అనేవి ఆ మనిషి తాలూకు సహజ ప్రకృతి అంటే శారీరక స్వభావం మీద, అలాగే అంతర్గత ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా వెంట్రుకలు, గోళ్ళు పెరుగుతాయని ఒక అపోహ ఉంది. ఈ తాతమ్మలు, అమ్మమ్మలు మనిషి చనిపోయిన తర్వాత కూడా వెంట్రుకలు, గోళ్ళు పెరుగుతాయని మీకు చెప్పే ఉంటారు. కొన్నిసార్లు ఆఖరికి మెడికల్ ప్రొఫెషన్లో వాళ్ళు కూడా ఇదే విషయాన్ని నమ్ముతూ ఉంటారు. కానీ ఆ మనిషి శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు చనిపోయిన తర్వాత వెంట్రుకలు, గోళ్ళు ఎలా పెరుగుతాయి? నిజానికి చనిపోయిన తర్వాత ఈ వెంట్రుకలు, గోళ్ళు పెరగటం అనేది ఆగిపోతుంది. అయితే మీరు ఒక మృతదేహాన్ని కొన్ని రోజులు పరిశీలిస్తే వెంట్రుకలు, గోళ్ళు పొడుగుగా కనిపిస్తాయి. ఎందుకంటే మరణం తర్వాత శరీరం కుంచుకుపోతుంది, అంటే షింక్ అవుతుంది. వెంట్రుకలు, గోళ్ళు కెరోటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ సంబంధ పదార్థంతో తయారవుతాయి. ఇవి షింక్ అవ్వవు, కుంచుకుపోవు. శరీరం కుంచుకుపోయినప్పుడు వెంట్రుకలు, గోళ్ళు పొడుగుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇది కేవలం ఒక విజువల్గా కనిపించేటువంటి ఒక భ్రమ మాత్రమే. ఆయుర్వేదంలో జీవం ఉన్నంత వరకు మాత్రమే శరీర క్రియలు జరుగుతాయి అని స్పష్టంగా చెప్పారు. ఆయువు అంటే జీవితకాలం ముగిసిన తర్వాత పంచభూతాలతో కూడినటువంటి శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోతుంది, విలీనం అయిపోతుంది. కణాల పనితీరు ఆగిపోయిన తర్వాత వెంట్రుకలు, గోళ్ళు పెరగటం అనేది అసాధ్యం. ఆయుర్వేద గ్రంథాలలో మరణం తర్వాత శరీరంలో జరిగేటటువంటి మార్పులను వివరంగా విమానస్థానంలో చెప్పారు. అయితే ఇలాగ వెంట్రుకలు, గోళ్ళు పెరుగుతాయని ఎక్కడ కూడా చెప్పలేదు. తక్కువ వెలుతురులో చదవటం లేదా దగ్గరగా టీవీ చూడటం వల్ల కళ్ళు దెబ్బతింటాయని ఒక కాన్సెప్ట్ ఉంది. చూడండి, ఇలాగా చాలా కాలం నుంచి వింటూనే ఉన్నారు. అయితే టీవీ దగ్గరగా చూడటం, రాత్రిపూట తక్కువ వెలుతురులో చూడటం, ఇలాంటి వాటి వల్ల దృష్టి దెబ్బతింటుందని కాదు కానీ స్ట్రెయిన్ పడుతుంది. ఇది
గమనించాలి. శుభవార్త ఏంటంటే నిజానికి టీవీని దగ్గరగా చూడనందు వలనో లేకపోతే వెలుతురు తక్కువన్నందువలనో కళ్ళు శాశ్వతంగా పాడయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుంది, కళ్ళపైన ఒత్తిడి పడుతుంది. దీంతో తలనొప్పి, కళ్ళు అలసిపోయినట్టు ఉండటం ఇలాంటివి జరుగుతాయి. కళ్ళకి సరైనటువంటి విశ్రాంతి లభించింది అనుకోండి, మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ కంటి చూపు బలహీనపడుతూ ఉంటే అందుకు టీవీ కారణం కాదు, అది మీకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి జన్యుపరమైన కారణాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ నేత్రం తాలూకు ఆరోగ్యంకి సంబంధించి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ముఖ్యంగా సుశ్రుత ఉత్తర తంత్రంలో కళ్ళు అనేవి పిత్తదోషంతో, ముఖ్యంగా ఆలోచక పిత్తంతో సంబంధం కలిగి ఉంటాయి. తక్కువ వెలుతుల్లో చదవటం లేదా దగ్గరగా చూడటం వల్ల కళ్ళ పైన అత్యధికంగా శ్రమ పడుతుంది. ఇది వాతదోషాన్ని, పిత్తదోషాన్ని పెంచుతుంది. దీంతో కళ్ళు పొడిబారటం, మంట, అలసట, తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది శాశ్వతంగా కంటి చూపు నష్టానికి దారి తీయదు. కాకపోతే సంరక్షణ అనేది చాలా ముఖ్యం. ఇలా సంరక్షించుకోవడానికి త్రిఫలా తోటి తయారైనటువంటి అద్భుతమైన ఔషధాలు ఉంటాయి. త్రిఫలా ఘృతం ఇలాంటివి, అలాగే అంజనం అంటే కాటుకు పెట్టుకోవటం, ఇలాంటివి కూడా కళ్ళకి ఒక కొత్త శక్తిని, విశ్రాంతిని ఇస్తాయి. మన మెదడులో ఒక 10% మాత్రమే ఉపయోగిస్తామనే ఒక అపోహ కూడా ఉంది. నిజానికి మెదడుని పూర్తిగా ఉపయోగించమని చాలామంది చెబుతూ ఉంటారు. మనం ఉపయోగించం, 10% మాత్రమే ఉపయోగిస్తారు. ఐన్స్టీన్ ఒక 20% ఉపయోగించాడని కూడా మీరు వినే ఉంటారు. మెదడు తాలూకు పనితీరుని పెంచడానికి రకరకాల చిట్కాలు చెబుతూ ఉంటారు. అంటే ఫలానా వంకాయ తినండి, ఫలానా ఫిష్ ఆయిల్ అని, సప్లిమెంట్స్ అని, ఇలాగా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనిషి మెదడులో ఒక 10% మాత్రమే ఉపయోగిస్తాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది చాలామంది నమ్మేటటువంటి ఒక విషయం. నిజానికి మీ మెదడులో ఏ భాగం కూడా నిష్క్రియంగా అంటే ఇన్యాక్టివ్గా ఉండదు. మీరు మీ మెదడులోని 100 భాగాన్ని ఎప్పుడు కూడా ఉపయోగిస్తూనే ఉంటారు. అందుకే మేజర్ బ్లడ్ సప్లై మన తలకి జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సమయం, పరిస్థితిని బట్టి మెదడులో ఉండేటువంటి కొన్ని భాగాలు మిగిలిన వాటికంటే ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ప్రపంచంలో చాలా నెమ్మదిగా ఆలోచించేటువంటి వ్యక్తి కూడా మెదడులో 100% ఉపయోగిస్తూనే ఉంటాడు. ఆయుర్వేదంలో మెదడు అనేది సత్వం అంటే మానసిక స్థితి, అలాగే బుద్ధి అంటే తెలివి, ఇంకా జ్ఞానం అంటే అవగాహనని కేంద్రంగా చేసుకొని నడుస్తూ ఉంటుంది. మెదడులో ఉండేటువంటి ప్రతి భాగం కూడా దాని స్వంత పనితీరుని కలిగి ఉంటుంది. అవన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. ప్రజ్ఞ అంటే జ్ఞానాన్ని పెంచడానికి ఆయుర్వేదంలో మేధ్య రసాయనాలు అంటే ఈ జ్ఞాపక శక్తిని పెంచేటువంటి ఔషధాలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తాయి. బ్రాహ్మి అంటే బకోప మునియరి అంటే శంఖపుష్పి, కన్వాల్వులస్ ప్లూరికాలిస్ ఇలాంటివి మెదడుని శక్తినిస్తూ దాని సామర్థ్యాన్ని పెంచుతాయి. అయితే మెదడులో ఉండే కొంత భాగం నిష్క్రియంగా ఉంటుందన్న భావన సరికాదు. ఆయుర్వేదంలో కూడా ఇలాంటి ఎక్కడ కూడా ఇలాంటి ప్రస్తావన లేదు. తడి జుట్టుతోటి చలిలో బయటికి వెళ్తే జలుబు చేస్తుందని ఒక అభిప్రాయం ఉంది. అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ తడిస్తే వెంటనే విక్స్ వ్యాపోరబుల్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లో కానీ జలుబు చేసిన వెంటనే, వర్షంలో తడిసిన వెంటనే ఆ జలుబు చేయటం ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. ఇలా భారతదేశంలో తల్లులకి, పిల్లలకి ఈ భావంతో పెరిగారు చాలామంది. అంటే తడి జుట్టుతోటి చలిలో బయటకు వెళ్తే జలుబు చేస్తుంది అనేది. మంచి జలుబుకి ముఖ్యమైన కారణం ఏంటంటే వైరస్లు ప్రధానంగా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలో ఈ వృద్ధి చెందేటటువంటి ఫ్లూ వైరస్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చలికాలం జలుబు చేస్తున్న, అంటే చలిలో లేదా వర్షంలో తడిస్తే జలుబు చేస్తున్న కాన్సెప్ట్ వచ్చింది. ఈ వైరస్ మీ పైన దాడి చేయడానికి తడి జుట్టు ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ వైరస్లు అనేవి ఈ సమయంలో ఎక్కువ వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి చలికాలం కానీ వర్షాకాలం కానీ జలుబు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదంలో ఈ జలుబుని ముఖ్యంగా పీనసం, ప్రతిసాయం, దుష్ట పీనసం ఇలాంటి పేర్లతో చెప్పారు. కఫదోషాల తాలూకు ఆధిక్యత వల్ల ఇది వస్తూ ఉంటుంది. చలి వాతావరణం వాతదోషాన్ని పెంచుతుంది, అలాగే తడి జుట్టు కఫాన్ని పెంచుతుంది. ఇవి నేరుగా జలుబుకి కారణం కాకపోయినప్పటికీ కూడా ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి ఈ దోషాలలో ఉండే ఇంబ్యాలెన్స్ వల్ల. దీంతో ఎప్పుడైతే బలహీనపడిందో రోగనిరోధక శక్తి, అప్పుడు వైరస్లు సులువుగా సోకుతాయి. అందుకే ఆయుర్వేదంలో చలికాలం తడి జుట్టుతోటి బయటకు వెళ్లకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలని సూచిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కంకషన్ అంటే తలకి గాయమైనప్పుడు నిద్రపోవద్దు అని ఇట్లా కొట్టి లేపుతూ ఉంటారు, లేకపోతే కోమలోకి వెళ్తారన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది.
ఇప్పుడు ఫుట్బాల్ ఆడేటప్పుడు, వాలీబాల్ ఆడేటప్పుడు ఇలాంటి స్పోర్ట్స్లో ఎవరికైనా తలకి దెబ్బ తగిలితే వాళ్ళు నిద్రపోనివ్వకుండా చూస్తూ ఉంటారు. తలకి గాయాలు నిజానికి ప్రమాదకరమైనవి. ఎందుకంటే మెదడు చాలా సున్నితమైనటువంటి అవయవము. అయితే దాన్ని రక్షించేటువంటి ఆ స్కాల్ప్ కూడా చాలా బలంగా ఉంటుంది. కేవలం బంతి తగలటం వల్ల కోమాలోకి వెళ్ళటం మామూలుగా కోమాలోకి వెళ్ళటం అనేది తలకు తీవ్రమైన గాయం వల్ల అంతర్గతంగా బ్లీడింగ్ అవ్వటం వల్ల జరిగినప్పుడు ఇలా ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు మాత్రమే వస్తూ ఉంటుంది. సాధారణ తలకు గాయాలు ఇలాంటి సింపుల్ విషయాలు కోమాలోకి పంపించేంత బలంగా ఉండవు. ఆశ్చర్యకరంగా ప్రపంచంలో ఒక 70% మంది ఈవెన్ మెడికల్ ప్రొఫెషన్స్లో వాళ్ళు కూడా ఇదే నమ్ముతూ ఉంటారు, నిద్రపోకూడదని చెబుతూ ఉంటారు. అయితే ఇది ఒక అపోహ. మీ తలకు దెబ్బ తగిలి తల తిరుగుతున్నట్టు కనిపించినా ఇతర సమస్యలు లేకపోతే నిజానికి నిద్రపోవటం వల్ల అది రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఆయుర్వేదంలో తలకు గాయాలు అంటే శిరోఘాతం అంటాం, ఇలాంటివి తీవ్రమైనటువంటి విషయాల కింద పరిగణిస్తాం. వాతదోషం అనేది శరీరంలో అన్ని కదలికలను నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే మర్మస్థానాలు కూడా మన తలలో ఉంటాయి. ఇలాంటప్పుడు దెబ్బ తగిలినప్పుడు తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తలకు గాయమైనప్పుడు అంతర్గత రక్తస్రావం లేదా మెదడు వాపు, ఎడిమా ఇలాంటి సమస్యలు లేకపోతే నిజానికి నిద్రపోవడం అనేది విశ్రాంతినిస్తుంది. మెదడుకి విశ్రాంతి అనేది కోలుకోవడానికి, రికవరీకి ముఖ్యం. అయితే తీవ్రమైన గాయాల విషయంలో మాత్రం తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం అనేది అవసరం. చాక్లెట్లు, వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటే మొటిమలు వస్తాయన్న ఒక అపోహ ఉంది. మీకు మొటిమలు వచ్చినప్పుడు ఎక్కువ వేయించిన పదార్థాలు తిన్నారు లేదా ఎక్కువ చాక్లెట్స్ తిన్నారని చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు. ఒకవేళ వేయించిన పదార్థాలు తినడం వల్ల మొటిమలు వస్తే ప్రపంచంలో అందరికీ మొటిమలు రావాలి కదా. మొటిమలు చర్మంలో సెబమ్ అనేటువంటి ఒక నూనె పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు వస్తూ ఉంటాయి. దీనివల్ల చర్మం తాలూకు ఇన్ఫ్లమేషన్ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యమైన చర్మానికి ఆరోగ్యమైన శరీరం అనేది చాలా అవసరం. అయితే వాటికి మొటిమలు ప్రత్యక్షంగా సంబంధం ఉండాలని లేదు. నిజానికి ఒత్తిడి అంటే ఈ స్ట్రెస్ హార్మోన్లు మొటిమలకు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. చాక్లెట్ విషయానికి వస్తే డార్క్ చాక్లెట్ నిజానికి దీంట్లో యాంటాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజానికి మొటిమల్లో మంచిది. కానీ మీరు రోజంతా చాక్లెట్లు తింటూ ఉంటే దంతాలు పాడే, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొటిమల్ని యవ్వన పిటికలు అంటారు. అంటే యవ్వనంలో వస్తాయి. సాధారణంగా పిత్తం అలాగే కఫదోషాల అసమతులిత వల్ల ఇవి వస్తూ ఉంటాయి. రక్తధాతులో ఈ మలినాలు చేరటం వల్ల ఈ మొటిమలు అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ వేయించిన లేదా కారంగా ఉండే ఆహారాలు నిజానికి పిత్తదోషాన్ని పెంచుతాయి. ఇది చర్మంలో వేడిని, నూనె ఉత్పత్తిని పెంచుతుంది. చాక్లెట్లలో ఉండేటువంటి చక్కెర, కొవ్వు పదార్థాలు కఫదోషాన్ని పెంచి చర్మరంధ్రాలని, పోర్స్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇది నేరుగా మొటిమలకి కారణం కాకపోయినప్పటికీ ఉన్న సమస్యని మరింత ఎక్కువగా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ చర్మ ఆరోగ్యం కోసం సమతుల్యమైన ఆహారం, జీవనశైలి అలాగే బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇలాంటి వాటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక అపోహ, తుమ్మినప్పుడు గుండె ఆగిపోతుందని అనుకుంటూ ఉంటారు. కొంతమంది తుమ్మినప్పుడు అందుకే తల మీద కొడుతూ ఉంటారు. అయితే నిజానికి గుండె కట్టుకోవటం లేదా ఆగిపోవటం మనిషి చనిపోయినప్పుడు మాత్రమే జరుగుతుంది. తుమ్మడం అనే శరీరంలో ఒక బలమైన ప్రక్రియ. ఇది గుండె కొట్టుకోవటంలో కొద్దిగా మార్పుని అంటే ఇర్రెగ్యులారిటీని కలిగించవచ్చు. కొంతమంది ఈవెన్ మెడికల్ ప్రొఫెషన్స్లో వాళ్ళు కూడా దీన్ని గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. కాబట్టి మీరు దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఆయుర్వేదంలో ఈ తుమ్ముని క్షవదు అంటాం. ఇది వాతదోషం తాలూకు ఒక సహజ ప్రక్రియ. ఇది నాసికా మార్గంలో అంటే నాజల్ ప్యాసేజెస్లో పెరిగిపోయినటువంటి మలినాలను తొలగించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. నిజానికి గుండె అనేది ప్రాణవాయువు అంటే ప్రాణం తాలూకు వాతం తాలూకు స్థానం ఇది. కాబట్టి నిరంతరం ఇది పనిచేస్తూ ఉంటుంది. తుమ్మినప్పుడు గుండె లయలో చిన్న మార్పులు కనిపించినప్పటికీ అది పూర్తిగా ఆగిపోదు. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం తాలూకు సహజమైన చర్యలను అడ్డుకోవడం మంచిది కాదు. అంటే వేగాన్ని నధారయేత్ అంటారు ఆయుర్వేదంలో. తుమ్మినప్పుడు గుండె ఆగిపోతున్న భావన ఆయుర్వేదంలో లేదు. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ఒక అపోహ ఏంటంటే వేళ్ళు విరగటం వల్ల ఆర్థరైటిస్ వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇలాగే చాలామంది మీకు చెప్పే ఉండుంటారు. అయితే ఇక్కడ కూడా విషయం ఏంటంటే వేళ్ళు విరవటం అనేది నిజానికి కొంచెం రిలీవింగ్ అనిపిస్తుంది. పరిశోధన ప్రకారంగా వేళ్ళు విరవటం వల్ల ఆర్థరైటిస్ అనేది రాదు. వేళ్ళు విరిచినప్పుడు వచ్చే శబ్దం ఆ కీళ్ళ చుట్టూ ఉండేటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్లో ఒత్తిడిని అంటే ప్రెషర్ వేరియేషన్ క్రియేట్ చేస్తుంది. ఇట్లా ఒత్తిడి తగ్గినప్పుడు బుడగలు ఏర్పడతాయి. ఒత్తిడి మరింత తగ్గిందనుకోండి, అప్పుడు ఈ బుడగలు పగులుతాయి. బుడగలు పగిలినప్పుడు వచ్చే శబ్దమే చాలామంది ఈ మెటికలు విరవటం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు వినేటువంటి శబ్దం. ఇది చాలామంది తల్లులు భయపడుతూ ఉంటారు. కాబట్టి వేళ్ళు విరిచినంత మాత్రాన అదేదో కీళ్ళవాతం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో ఆర్థరైటిస్ అంటే సంధివాత అనేది ప్రధానంగా వాతదోషం పెరగటం వల్ల వచ్చేటువంటి ఒక కండిషన్ ఇది.
ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ తాలూకు ఒత్తిడి తగ్గి బుడగలు పగలటం అనే వల్ల వచ్చేటువంటి ఈ శబ్దం అనేది నిజానికి ఎలాంటి హాని చేయదు. అయితే కీళ్ళని ఎక్కువగా వంచడం లేదా అనవసరంగా శ్రమకు గురి చేయడం వల్ల డెఫినెట్గా దీనిపైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మసాజ్ అలాగే స్వేదనం ఇలాంటివి కీళ్ళ ఆరోగ్యానికి సహాయపడతాయి. కేవలం వేళ్ళు విరగటం వల్లనే ఆర్థరైటిస్ వస్తుందని ఎక్కడా కూడా ఆయుర్వేదంలో చెప్పలేదు. ఇలాగ అనేక అపోహలు చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటాయి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. కాబట్టి ఇలాంటివి పెంచుకోకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.